ఐపీఎల్‌లో కొందరు భారత స్టార్ ప్లేయర్లు నిరాశపరిచారు. ఇదే సమయంలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగా భారత జట్టును ఎంపిక చేసే పాత రికార్డులు, సీనియారిటీ లాంటివి పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఈసారి ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే లెక్కలోకి తీసుకొని భారత టీ20 జట్టును ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది? ఈ జట్టులో చాలామంది స్టార్ ప్లేయర్లకు చోటే ఉండదు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప పేరు సాధించిన, రికార్డులు పొందిన, అవార్డులు ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తే భారత జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరికి జట్టులో చోటుండదు? ఇంతకు టీమ్ కెప్టెన్గా ఎవరికి అవకాశం దక్కుతుంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకప్పుడు ఫెయిలియర్ టీమ్ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీంలో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ దశాబ్దానికి పైగా ఒక్క ట్రోఫీని కూడా గెలవలేకపోయింది. కానీ రజత్ పాటీదార్ లాంటి ఆటగాడు ఆర్సీబీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి అలా ట్రోఫీ కలను నిజం చేశాడు. ఒక్కసారి కాదు, రెండుసార్లు అతడి కెప్టెన్సీలోనే ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా ఆర్సీబీ జట్టును ముందుండి నడిపించాడు రజత్ పాటీదార్. అందుకే ఐపీఎల్ 2026 పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియన్ టీ20 టీమ్ను సెలెక్ట్ చేస్తే దీనికి రజత్ పాటీదార్ నాయకత్వం వహిస్తాడు. అయితే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత టీ20 టీమ్ను ఎంపిక చేస్తే ఓపెనర్గా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్కు చోటు దక్కదు. ఈ సీజన్లో సీఎస్కే తరఫున 2 సెంచరీలు చేసినప్పటికీ అతడి కంటే స్ట్రాంగ్ ఓపెనర్లు ఉన్నారు. ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే ఈ సీజన్లో 237 స్ట్రైక్ రేటుతో 776 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ. ఇతడు 72 సిక్స్లతో దుమ్మురేపాడు. కాబట్టి ఇతడి స్థానంలో మరొకరిని ఊహించుకోలేము. అలాగే ఈ సీజన్లో 204 స్ట్రైక్ రేటుతో 563 పరుగులు చేసిన అభిషేక్ శర్మను కూడా ఓపెనర్గా పక్కన పెట్టలేం. కాబట్టి సంజు శాంసన్కు ఓపెనర్గా అవకాశం లేనట్టే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్గా ఉన్న ఇషాన్ కిషన్ వస్తాడు. 182 స్ట్రైక్ రేటుతో 602 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటీదార్ ఆడుతాడు. అయితే ఈ సీజన్లో 193కు పైగా స్ట్రైక్ రేటుతో 501 పరుగులు, 42 సిక్స్లు కొట్టాడు. మిడిల్ ఆర్డర్లో పంజాబ్ తరఫున అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్ ఉంటాడు. ఫినిషర్గా రింకు సింగ్ 295 పరుగులు చేశాడు. ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు ఈ సీజన్లో. అయితే ఈ సీజన్లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్రౌండర్గా హైదరాబాద్ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ స్థానంలో కృణాల్ పాండ్యా ఉంటాడు. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ఆధారిత ఇండియన్ టీమ్ పేస్ బౌలింగ్ విభాగానికి వెటరన్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తాడు. ఆర్సీబీ తరఫున 28 వికెట్లతో ఈ సీజన్లో అత్యుత్తమ భారత పేసర్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మొహమ్మద్ సిరాజ్ భువీకి బౌలింగ్ పార్ట్నర్గా ఉంటాడు. మిడిల్ ఓవర్లో ప్రత్యర్థులను కట్టడి చేయడానికి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో ఉంటాడు. అయితే బ్యాకప్ వికెట్ కీపర్గా రాజస్థాన్ తరఫున రాణించిన ధ్రువ్ జురెల్ 12 మంది సభ్యుల జట్టులో సంజు స్థానంలో వస్తాడు. బ్యాకప్ ఓపెనర్గా గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉంటాడు. బ్యాకప్ స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, పేస్ బౌలింగ్ బ్యాకప్గా చెన్నై తరఫున మెరిసిన అన్సుల్ కాంబోజ్ ఉంటాడు. 15 మంది సభ్యుల జట్టులో ఇళ్లు ఉంటారు. 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీయడంతో స్టార్ బౌలర్ బుమ్రాకు కనీసం బ్యాకప్ పేసర్గా కూడా చోటు దక్కదు. అయితే టీం చూసుకున్నట్లయితే రజత్ పాటీదార్ కెప్టెన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, కృణాల్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, అన్సుల్ కాంబోజ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ టీ20 జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు. అయితే కొందరు మాజీ క్రికెటర్ల ప్రకారం ఈ 15 మంది టీ20 జట్టుకు ఎంపికయ్యారు.